జూబ్లీస్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బీఆర్ఎస్ నాయకుల ఇంట్ల పైన అది కూడా నియోజకవర్గ పరిధి దాటి మరీ సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ తక్కలపల్లి ఇంటి మీద కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ ఇంటి మీద కావచ్చు. సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా నాయకులు మాట్లాడుతాం. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూస్తారు ఈ సోదాలను? వాళ్ళు ఇవాళ ఇది నియోజకవర్గం కాదు, జూబ్లీస్ నియోజకవర్గం కాదు, ఇది కూకట్పల్లి నియోజకవర్గంకి వస్తుంది. ఈడ అయినా మీకు అనుమానం ఉండి మీరు ఏమైనా చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, లేకపోతే సర్చ్ వారెంట్ ఇచ్చో మీడియాని లోపలికి తీసుకుపోయి సర్చ్ చేస్తే కూడా మేము ఒప్పుకుంటాం. ఏం లేదు, నోటీస్ లేదు, ఏం లేదు, ఇంటికి వచ్చి అరే రవీంద్రరావును మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇల్లండి, ఆయనను కూడా ఇంట్లోకి పోనీయకుంటే, మీరు ఇంట్లోకి మమ్మల్ని రానియకపోతే మీరు ఏమన్నా ఆడబెట్టి మా మీద అబండాలు మోపితే ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకురాలే, ఎట్లయితే మమ్మల్ని బద్నాం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మా అటెన్షన్ అంతా ఇక్కడ పెట్టి అందరినీ ఇట్లా చేసి ఇక్కడ కింది స్థాయి కార్యకర్తలను ఒక భయభ్రాంతులను చేయాలనేది వాళ్ళ ఆలోచన. అది కాక మమ్మల్ని వాళ్ళంతా ఇక్కడ బిజీ పెడితే వాళ్ళు ఇవాళ రహమత్ నగర్లో చూడండి, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇంటింటికి తిరిగి విచ్చలవిడిగా పైసలు పంచుతున్నారు. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఈయనే ఉంది, పోలీసు వాళ్ళు ఈయనే ఉన్నారు, మీడియా ఈయనే ఉంది, మేము పెద్ద పెద్ద లీడర్లంతా ఈయనే ఉన్నాం. వాళ్ళు మాకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. అంతేగాని ఇవాళ సర్చ్ చేసిండ్రు, ఏం దొరికిందండి? సర్చ్ చేసి ఏం దొరికింది? ఒక అండర్వేర్ దొరికింది, ఒక బనీన్ దొరికింది. ఎవరిది? మా వాచ్మెన్ది. అది కూడా మీడియా వాళ్ళు అదేంత ఫోటోలు తీసుకొని పోయినారు. ఎక్కడ పోయింది? వాడు నన్ను అడుగుతున్నాడు, సార్ నాకు ఒకటే అండర్వేర్ ఉంది సార్, ఒకటే బనీన్ ఉంది సార్, ఏం చేయాలి సార్, ఒకటి ఇప్పేయండి అంటే సాయంత్రం ఇప్పించిపోతారా అని చెప్పిన. ఇది పరిస్థితి. ఈ దెబ్బతోన కాంగ్రెస్ జులుం కానీ, కాంగ్రెస్ రౌడీజం కానీ, ఈ పోలీసుల రౌడీజం కానీ, లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ ఇచ్చేసేది కానీ, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ దెబ్బతోనే ఇంకా 5,000 మెజార్టీ మాకు పెరుగుతుంది. అంటే ఎందుకు సార్? అంటే ఇప్పుడు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి మరీ సోదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ప్రభుత్వం కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుందని ఏమనిపిస్తుంది? 100% అండి. అదే చెప్తున్నా కదా, మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా టైం వేస్ట్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవాలి, మమ్మల్ని అంతా భయభ్రాంతులు చేయాలి, మా కింది క్యాడర్ను భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఒక ఆలోచన. ఇవాళ అందరు అటెన్షన్ ఈడ ఉంటే రహమత్ నగర్లో మొత్తం కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచాలి, ఎవరు అడ్డం పడొద్దు అనేది చేస్తున్నారు. అంతే. చట్టం అందరికి ఒకలే ఉండాలి. మరి కాంగ్రెస్ చేస్తలేదు. మరి ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ గారు కానీ, డీజీపీ గారు కానీ ఇది ఆలోచన చేయాలి. అరే అందరితో నేను అదే ఏం చెప్తున్నా అంటే, జూబ్లీహిల్స్ అంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలవి మంత్రులు ఇండ్లు ఉన్నాయి కదా, అవి చెక్ చేయకుండా మావి వేరే నియోజకవర్గంలో వచ్చి చెక్ చేస్తే దీని అర్థం ఏంది? వాళ్ళు 100% గవర్నమెంట్ కావల్చుకొనే ఒక కక్ష సాధింపు, మమ్మల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళకి గెలవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులు అది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు తీర్పు ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఇదేంది, వాళ్ళకి ఇవాళ ఇంకా అర్థమైంది, అరే వీళ్ళకి ఇప్పుడే ఇట్లా చేస్తారు, రేపు పొద్దుగాల ఏంది మాకైతే. ప్రచారానికి కూడా భంగం కలిగే అవకాశం 100% కదా. ఇవాళ మాకు 2-3 అవర్స్ ఇక్కడ వేస్ట్ అయింది కదా, ప్రచారం చేయకుండానే. అదే కదా వాళ్ళ ప్లాను, మమ్మల్ని డిమారలైజ్ చేయాలనే కదా వాళ్ళ ప్లాను. ఇలా వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో దొరుకుతుంది, ఏదో అవుతుంది. చెప్పాను కదా, మళ్ళీ అంతా తిరిగిండ్రు, ఏం చేసిండ్రు? ఏం దొరకలేదు. అండర్వేర్ బనీన్ దొరికింది. గది 100% గవర్నమెంటే ఉందండి. 100% ఇది గవర్నమెంట్ చేయించిందే, కాంగ్రెస్ ప్రభుత్వం చేయించి. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషను వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఇంపార్షియల్గా ఉంటే మళ్ళీ ఇలా జూబ్లీహిల్స్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలవి మంత్రులు ఎందుకు చెక్ చేయరండి? వేరే నియోజకవర్గంలో వచ్చి చెక్ చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళవి ఎందుకు చెక్ చేయరు? దీన్ని కావాల్సుకొని చేసిన అర్థమవుతుంది కదా, ఇది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు ఈ తనిఖీలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం నుంచి అధికారులు? అంటే ఓడిపోతున్నాం కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటువంటిది ఒక టాక్టిక్స్ అంతే. నిజంగా నువ్వు తనిఖీలు చేయాలనుకుంటే నువ్వు పద్ధతిగా రా, మీడియాని అనుమతించు. మీడియా ఒక్కరిని అనేది ఇంతమంది మీడియాలు ఉన్నారు, ఒక్కరినన్నా పర్ఫెక్ట్గా అనుమతించి నువ్వు చేసుకో, ఎవడొద్దన్నాడు? కానీ 700 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక యుద్ధం చేసినట్లు ఈ ఏరియాలో. ప్లస్ ఇంకోటి, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో లేదు ఇల్లు, ఇది కూకట్పల్లిలో ఉంది. మర్రి జనార్దన్ రెడ్డి గారి సొంత ఇల్లు. ఆయనను కూడా లోపలికి కొనిస్తలేరు, మమ్మల్ని కూడా లోపలికి కొనిస్తలేరు. అంటే నువ్వు ఈ 3-4 రోజులు ఏదో భయం క్రియేట్ చేయాలి, మాలాంటి నాయకులు వెళ్ళిపోయేటట్లు చేయాలి, లేదంటే మమ్మల్ని మా వెనకాల ఉన్న మా కాన్స్టిట్యున్సీ లీడర్లను భయపెట్టించి కాన్స్టిట్యున్సీకి పంపించాలి, మా ఇష్టం ఉన్నట్లు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి వచ్చిందే ఇటువంటి కార్యక్రమం. ఆ ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళి వచ్చిందే మొన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్. ఆ ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళి వచ్చిందే ఎమ్మెల్యే క్యాండిడేట్ గారి బెదిరింపులు. ఇలా బెదిరింపులతోటి ఓట్లు పడవు, పనితోటి ఓట్లు పడతాయి. మీ పనితీరు 2 ఏళ్ల కాలంలో ఏం చేసిరన్నది తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. కేసీఆర్ 10 ఏళ్ల కాలం ఏం చేసిండు, మీరు ఇలా 2 ఏళ్ళలో ఎన్ని మాటలు చెప్పారు,
ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు, ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు వాత పెట్టడానికే రెడీగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. తనిఖీలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎందుకు అసలు అంటే పక్క నియోజకవర్గానికి వచ్చి చేయాల్సిన అవసరం ఏమన్నా మీతో ఏం మాట్లాడారు? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడిగినాం రిటర్న్గా ఏముంది నీకు ఆర్డరు, సెర్చ్ చేస్తున్నావు కదా, ఏం ఆర్డర్లు రిటర్న్గా లేదు. మరి ఎట్లా వచ్చినట్టు ఓరల్గా వచ్చినాం అని చెప్పేసి మేము ఆర్ఓకి ఫోన్ చేసి అడిగినాం. మేము చెప్పలేదని అంటాడు ఆర్ఓ. ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన ఆర్ఓ అయితే ఆయనకు ఐడియా ఉండాలి కదా. అంటే ఎవరంతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సర్చ్కి వచ్చిండో ఆయన మెడల్ వేసుకున్నది ఆయన ఈ కార్మిక నగర్లో కాంగ్రెస్ లీడరు, ఓ మెడల్ అది వేసుకొని వచ్చిండు, సెర్చ్ చేస్తున్నారు. అంటే రాజ్యం ఉంది కదా, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామంటే ఈ అన్నిటికీ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. అది ముందే నీకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వచ్చింది, ఆ రోజు తప్పనిసరిగా ప్రజలు తీర్పిస్తారు. లీగల్గా వెళ్తున్నారా సార్ దీనికి సంబంధించి? వెళ్తాం కదా తప్పనిసరిగా. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం చెప్పేది ఇటువంటి చీప్ టాక్టిక్స్ తోటి ప్రజల మనసు గెలుచుకోలేరు. మీరు ఏదైతే 2023లో హామీలు ఇచ్చిరో గా హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే గా హామీలు నిలబెట్టుకుంటారో ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇలా అవి నిలబెట్టుకోలేదు కాబట్టి 2 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు అయ్యేపాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో మీరున్నారు. మీరు ఏదైతే మాటిచ్చిరో, ఏదైతే మాటిచ్చి గెలిచినారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేయమని నేను కోరుతాను. ఆరు నుంచి ఇప్పటి వరకు తనిఖీలు చేశారు, ఏం చెప్తే ఏమన్నా దొరికిందంటున్నారా? లేకపోతే ఇడిచిన డ్రాయర్లు బనీళ్ళు దొరికినాయి గంతే. వాళ్ళు కూడా మా వాళ్ళు వచ్చి చూపించారు. కార్యకర్తలు బ్యాగులు మొత్తం తీస్తే ఏం దొరికినాయి, గవి దొరికినాయి. మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? అదే అంటున్నా, ఓవర్ యాక్షన్. పొద్దుటి నుంచి మధ్యాహ్నం ఇలా హాఫ్ డే మొత్తం మా పని ఖరాబ్ అయ్యి, మీ పని ఖరాబ్ అయిపోయి. ఇలా మేము దాదాపు 10 మంది మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం విడిచిపెట్టి ఇక్కడికి వస్తుంది. ఇలా మాకు హాఫ్ డే అయితే ఖరాబ్ చేసిరు కదా వాళ్ళు. అంటే అది కూడా ఒకటి పొలిటికల్ గేమ్ అనిపిస్తుంది నాకు. అంటే ప్రచారాన్ని అడ్డుకోవడం, అందరినీ డిస్టర్బ్ చేస్తే అందరు ఇడికే వస్తారు కదా. ఇలా హాఫ్ డే అయితే బాగా కదా ఉన్నది, ఇంకా 2 రోజులు.